So, in our previous class, we have seen equable approximation of Chebyshev filter. So, Chebyshev filters of two types: type 1 Chebyshev filter and type 2 Chebyshev filter. Okay, type 1 Chebyshev filter అంటే ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఆల్ పోల్స్ ఫిల్టర్. ఇందులో ఓన్లీ పోల్స్ మాత్రమే ఉంటాయి, జీరోస్ ఏమీ ఉండవు, రైట్? సో ఇది వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే పాస్ బ్యాండ్లోనే పాస్ బ్యాండ్లోనేమో ఈక్విరిపుల్ నేచర్ ఉంటుందండి. అండ్ స్టాప్ బ్యాండ్లో వచ్చేటప్పటికి ఏంటి అంటే మోనోటోనిక్ నేచర్ ఉంటుంది అనమాట. ఓకే, స్టాప్ బ్యాండ్లో మనకి మోనోటోనిక్ నేచర్ ఉంది అండ్ పాస్ బ్యాండ్లో మనకి ఈక్విరిపుల్ నేచర్ ఉంటుందన్నమాట, రైట్? సో ఈ ఈక్విరిపుల్ నేచర్ అన్నది కూడా ఎలా ఉంటుందంటే స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ ఫంక్షన్ magnitude it starts from 1. ఓకే, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 స్టార్ట్ అయ్యి స్లోగా డిక్రీజ్ అవుతుంది అప్ టు ఏపీ స్క్వేర్ అండ్ దెన్ ఇట్ ఇంక్రీజెస్ again up to 1 and decreases again up to AP square and again increases to 1 and again decreases to AP square like this అన్నమాట. అంటే 1 నుంచి ఏపీ స్క్వేర్ మధ్యలో మనకి ఈ రిపుల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి, ఈ రిపుల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. ఓకేనండి. సో నేను దీన్ని ఏమంటానంటే ఐ కాల్ దిస్ ఆల్ఫా పి. ఐ కాల్ దిస్ ఆల్ఫా పి. ఓకే, దేర్ఫోర్ ఆల్ఫా పి అంటే ఏంటి అంటే it is the amplitude of ripples. It is the amplitude of ripples. ఓకే, అంటే పాస్ బ్యాండ్లో ఉన్న రిపుల్ అనమాట, అది చెప్తోంది, రైట్? అండ్ నౌ 1 నుంచి ఏ ఎస్ స్క్వేర్ దాకా ఉన్న వాల్యూని, ఈ హైట్ని, ఈ యాంప్లిట్యూడ్ని ఐ కాల్ ఇట్ ఆల్ఫా ఎస్. ఓకే, ఐ కాల్ దిస్ ఆల్ఫా ఎస్. సో బటర్వర్త్ ఫిల్టర్కి వచ్చేటప్పటికి క్యారెక్టరిస్టిక్స్ ఈ విధంగా ఉంటున్నాయి. అంటే ఈ ట్రాన్సిషన్ బ్యాండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ కమింగ్ టు చెబిషెవ్ ఫిల్టర్, ఈ ట్రాన్సిషన్ అన్నది బాగా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇన్ బటర్వర్త్ ఫిల్టర్ ఆల్ఫా సి సారీ ఒమేగా సి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ lies between omega p and omega s. Lies between omega p and omega s. Okay, but omega c is equal to omega c here is equal to omega p plus omega s by 2. Why? Because exactly అది omega p కి omega s కి మధ్యలో ఉంటుందన్నమాట. omega p కి omega s కి సెంటర్లో ఉంటుందన్నమాట. That's why omega c is equal to omega p plus omega s by 2 అని రాసుకుంటాము బటర్వర్త్ ఫిల్టర్. Coming to Chebyshev filter. Omega c is very near to omega p. Omega c is very near to omega p. Okay. Here I am assuming omega c, the value is equal to 1. Omega c is equal to 1, right? So I can assume omega c is nearly equal to omega p. Omega c is nearly equal to omega p. Okay. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఏమవుతుంది, అంటే బటర్వర్త్ ఫిల్టర్లో పాస్ బ్యాండ్ నుంచి స్టాప్ బ్యాండ్ ట్రాన్సిషన్ చాలా స్లోగా ఉంది. సో ద గ్యాప్ ఈస్ వెరీ హై బిట్వీన్ ఒమేగా సి అండ్ ఒమేగా ఎస్ అండ్ ఒమేగా పి. But in Chebyshev filter,
the distance between omega p and omega s, the transition band is very less. Is very less. Since I am considering here a all poles filter, all pole filter, మనము ఈ చెబిషు ఫిల్టర్ కి మనము ఈ చెబిషు ఫిల్టర్ కి గ్రాఫ్ గీస్తే పోల్స్ ఎస్ ప్లేన్ లో ఈ పోల్స్ మొత్తం కూడాను నేను గ్రాఫ్ గీస్తే దెన్ దే లై ఆన్ ఎలిప్టికల్ షేప్. They lie on elliptical axis around this S plane, in the S plane. Okay, they form elliptical shape in the S plane. Okay, and now coming to type 2 filter. Type 2 filter. In type 2 filter, the pass band is motoric in nature and stop band is equiripple in the nature. It is equiripple in the nature. Okay, and one more thing is here in type 2 Chebyshev filter, here in type 2 Chebyshev filter, there are poles and zeros available from it. Okay, it consists of both poles and zeros. సో మనం ఇక్కడ గ్రాఫ్ గీస్తే పోల్స్ అన్నీ కూడా ఎలిప్టికల్ షేప్ లో ఉంటాయి, జీరోస్ మాత్రం ఆన్ ది యాక్సిస్ ఉంటాయి అన్నమాట. జీరోస్ మాత్రం ఆన్ ది యాక్సిస్ ఉంటాయి అన్నమాట. So the height of this ripple is as square. As square. It is equal to 1 by 1 plus delta square. 1 by 1 plus delta square. ఓకే, ఇది మనకి ఒమేగా అన్నమాట. ఇక్కడ మనకి ఒమేగా అన్నమాట. ఓకే, సో అంటే రిపుల్స్ ఇన్ స్టాప్ బ్యాండ్, నేను ఈ హైట్ ని ఐ కాల్ ఇట్ ఆల్ఫా ఎస్. ఓకే, call it alpha s. And I call this distance, as alpha p. Call this distance as alpha p. This height as alpha p. Okay. సో ఇందులో మనకి జీరోస్ ఉంటాయి, పోల్స్ ఉంటాయి, రెండు ఉంటాయి. జీరోస్ అండ్ పోల్స్ రెండు ఉంటాయి అన్నమాట. సో ఆల్ పోల్ సిస్టమ్ అంటే అది మనకి టైప్ 1 చెబిషెవ్ ఫిల్టర్. అలాగే పోల్స్ జీరోస్ రెండు ఉన్నాయి అంటే దిస్ ఈజ్ టైప్ 2 సిస్టమ్. సో ఈ చెబిషెవ్ అప్రాక్సిమేషన్కి వెళ్ళే ముందు చెబిషెవ్ పాలినామియల్స్ చెప్పుకోవాలి. సో చెబిషెవ్ పాలినామియల్ స్టాప్ బ్యాండ్ ఈజ్ రిటన్ యాజ్ Cn of omega equal to cos h of n cos h inverse of omega. It is stop band. Coming to pass band, the value is Cn of omega equal to cos n cos inverse of omega. Okay. Another. Where n here is the order of system. Right? ఇది మనకి ఏంటి అంటే ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ వరకు మాత్రమే. ఓకే, ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ వరకు మాత్రమే ఇది. రైట్?
if for higher order system, for higher order system, for n equal to 0 ఇది, for n equal to 1, for n equal to 1 నేను ఇది వేసుకుంటున్నానండి. For higher order systems, Cn of omega, Cn of omega is equal to, for example, ఇక్కడ n equal to 1 తీసుకుంటే, if n equal to 1 తీసుకుంటే, సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ 1, Cn of 1 is equal to 1 into cos inverse of 1. సో cos inverse కన్సిడర్ అయిపోతుంది, ఆ వాల్యూ 1 వస్తుంది. I will get the value, oh sorry, when n equal to 1, when n equal to 1, C1 of omega is equal to cos into cos inverse of omega. Cos inverse cos cancel అయిపోతే omega వస్తుంది మనకి, ఇది కూడా omega. Okay, you can substitute in this formula also. When n equal to 1, Cn of omega is C1 of omega is equal to cos h of 1 cos h inverse of omega. So cancel అయిపోతే again నాకు omega వస్తుంది. When n equal to 0, substitute here. When n equal to 0, C0 of omega equal to cos 0 into మొత్తం టర్మ్ అనమాట. 0 everything 0, cos 0 value 1, cos 0 value 1. Substitute here also. Cn 0 of omega equal to cos h of 0 into this thing. 0 into this thing. So మొత్తం 0 అవుతుంది. Cos h of 0 is also 1. Okay. So ఇది ఆర్డర్ 0కి 1కి మాత్రమే. For higher order systems, then this Chebyshev filter polynomial will be Cn of omega is equal to 2 omega Cn minus 1 of omega minus Cn minus 2 of omega. ఇది మనకి హైయర్ ఆర్డర్స్లో వచ్చినప్పుడు Chebyshev filter యొక్క polynomial. Let n equal to 2. Let n equal to 2. Then C2 of omega is equal to 2 omega C2 minus 1. C2 minus 1 means C1 of omega minus C2 minus 2 is 0, C0 of omega. So 2 omega into C1 of omega is omega. So omega minus C0 of omega is 1. So 1, the value is 2 omega square minus 1. When n equal to 3, C3 of omega is equal to 2 omega into C3 minus 2 is 2, C2 of omega minus C3 minus 2 is 1, C1 of omega. C1 of omega is 2 omega square minus 1. Okay, so 2 omega into C2 of omega is 2 omega square minus 1 minus C1 of omega. C1 of omega is omega. So I'm getting this. So 2 omega into 2 omega square equal to 4 omega cube minus 2 omega into 1 is 2 omega minus omega is equal to 4 omega cube minus 3 omega. Let n equal to 4. Let n equal to 4. Then C4 of omega is equal to 2 omega into C3 of omega minus C2 of omega. So 2 omega into C3 of omega is 4 omega cube minus 3 omega. I'm writing here. Minus C2 of omega is 2 omega square minus 1. So I'm writing here. Therefore, if I multiply this, 8 omega power 4 minus 6 omega minus omega square plus 1. So this is the value I got. This is the value I got. Okay. Now, ఒకసారి కనుక మీరు when n equal to 5, n equal to 6, n equal to 7, n equal to 8, so on, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే this is what we get. These are called Chebyshev polynomials. ఇక్కడ గుర్తుంచుకోండి మీరు, మీకు కనుక n ఆర్డర్ అనేది ఈవెన్ అయితే యు ఆర్ గెటింగ్ ఏ ఈవెన్ పాలినామియల్. ఆర్డర్ ఈస్ ఈవెన్.
we're getting even polynomial. When order is even, we're getting even polynomial. It's a constant. If n is even, we're getting even polynomial with a constant 1 or something in a value. Okay, and minus 1 plus 1 minus 1 plus 1. Likewise, I am getting here. When n is odd, I'm getting odd polynomial. See here, with no constant value. With no constant value. So this is what we have to observe here. When n is odd, I'm getting odd polynomial. When n is even, I'm getting an even polynomial. Okay. So from this, ఇది మొత్తం ఏంటి మళ్ళీ నువ్వు అంటే పాస్ బ్యాండ్లో మాత్రమే. ఓకే, మొత్తం మనకి ఏంటి మళ్ళీ అంటే పాస్ బ్యాండ్లో మాత్రమే. ఓకేనండి. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి చూస్తే కనుక సబ్స్టిట్యూట్ ఎనీ వాల్యూ ఆఫ్ ఒమేగా ఇన్ ఎనీ పాలినామియల్. ఓకే, గ్రాఫ్ గీయండి. రైట్, దిస్ ఈజ్ ఒమేగా అనుకుంటే దిస్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ ఒమేగా. ఓకే, థర్డ్ డిగ్రీ కాబట్టి సిఎన్ ఆఫ్ ఒమేగా అనుకుంటున్నాను. సిఎన్ ఆఫ్ ఒమేగా అనుకుంటున్నాను అమ్మా. సిఎన్ ఆఫ్ ఒమేగా అనుకుంటే టేక్ ఎనీ వాల్యూ ఆఫ్ ఒమేగా అండ్ plot the graph. Then we'll get like this. This is for C3 of omega. This is for C4 of omega. మీరు ఏం చూసినా సరే -1 to 1 లిమిట్స్లో మీకు హైట్ -1 to 1 వేరీ అవుతూ ఉంటుంది. Between -1 to 1 లిమిట్స్, between -1 to 1 లిమిట్స్ మీరు ఏం తీసుకున్నా సరే వాల్యూ మీకు ఈ పాలినామియల్ యొక్క మ్యాక్సిమం హైట్ 1 ఉంటుంది, 1 to 1. This is for C4 of omega. Okay, this is for C4 of omega. So from the figure you can say that Cn of omega never exceeds these limits, -1 to 1 limits. -1 to 1 limits. Okay. For omega greater than 1, then Cn of omega increases very rapidly. Increases very, very rapidly. Okay. So just now how I told you that inevitable Cn of omega is an odd polynomial when n is odd and even polynomial when n is even. So let us move on to order of Chebyshev filter. The square magnitude function of Chebyshev filter is given by 1 by 1 plus epsilon square Cn square of omega. Cn square of omega. Okay. Or I can say 1 by 1 plus Cn square of 1 by 1 plus epsilon square Cn square of omega by omega p అని కూడా రాసుకోవచ్చండి. omega by omega p అని కూడా ఉంటుందమ్మా కొన్ని చోట్ల రాసుకోవచ్చు. So omega by omega p, some value in omega. And Cn square of omega by omega p అంటే ఏంటండి ఇది అంటే పాలినామియల్, చెబిషెవ్ పాలినామియల్. So when omega is less than 1, that means in pass band, h of omega is varying between 1 and 1 by 1 plus epsilon square. So this is the pass band description of h of j omega. That is, when omega is less than or equal to 1, when omega is less than or equal to 1,
Then transfer function is between 1 and 1 by 1 plus epsilon square, which is passband h. Okay, magnitude at passband edge. And for example, we want to find out ripples in passband. Then 1 minus 1 by 1 epsilon square gives me ripple in passband. So when omega equal to omega p, when omega is equal to omega p, okay, then what will happen? When omega equal to omega p means what? Omega equal to omega p means what? Omega equal to omega p means omega at passband frequency. Omega is in passband frequency. When omega equal to omega p, what will happen? Omega by omega p value is equal to 1. So Cn of 1, Cn square of 1. So పాలినామియల్ వాల్యూ ఎంతైనా ఉండనివ్వండి, ఇక్కడ మీరు ఏ వాల్యూ అయినా పెట్టండి, ఒమేగా లెస్ దాన్ 1, ఒమేగా ఈక్వల్ టు 1 వాల్యూ మీరు ఎంతైనా పెట్టండి అమ్మా. ఒమేగా ఈక్వల్ టు 1 పెట్టండి ఇన్ ఎనీ పాలినామియల్, in any polynomial take it. వెయిట్ తీసుకున్న పాలినామియల్లో ఇఫ్ యూ ప్లేస్ ఒమేగా ఈక్వల్ టు 1, మీకు ఆన్సర్ 1 వస్తుంది, 1 ఆర్ -1 వస్తుంది. ఓకే, since we are taking cn స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి -1 కి స్క్వేర్ అంటే 1 అవుతుంది. So cn square of 1 is equal to 1 always. Is equal to 1 always. So this you can verify from the polynomial table, right? So HA of j omega square is equal to 1 by 1 plus epsilon square. Of HA of j omega ఏమవుతుంది? 1 by root of 1 by epsilon square. So cutoff frequency, what is the magnitude here? 1 by 1 plus epsilon square. So in stop band, omega by omega p is greater than 1. Therefore, epsilon square cn square of n is far greater than 1. Okay, so that HA of omega square is equal to 1 by epsilon square cn square omega by omega p nearly equal to. If HA of j omega is equal to 1 by square root of epsilon square cn square omega by omega p. Omega by omega p. Okay. So what will happen? Omega epsilon square into cn square of n far greater than 1 అయినప్పుడు ఇది అవుతుంది. ఇక్కడ స్క్వేర్ పోతే ఇక్కడ వచ్చి రూట్ అవుతుంది. అప్పుడు what is the value here? HA of j omega square is equal to 1 by epsilon cn of omega by omega p. ఇదే మనకు కనుక in dV కావాలంటే కనుక it is written as 20 log j of j omega కదా, 20 log h of j omega here is the magnitude. It is equal to 20 log 1 minus 20 log epsilon cn into omega by omega p. Log 1 is 0, so it will become 0. So minus 20 log epsilon cn of omega by omega p is the gain in dB. అంటే ఏమవుతుందమ్మా, రెడ్యూస్ అవుతుంది. Gain is reducing. Okay, gain is reducing here. That's why మనకి క్యారెక్టరిస్టిక్స్లో ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్స్ గెయిన్ బాగా రెడ్యూస్ అయిపోతుంది. దట్స్ వై ఇన్ దిస్ క్యారెక్టరిస్టిక్స్ మనకి ఈ విధంగా స్టూప్ వచ్చేస్తుంది.
చాలా ఫాస్ట్గా డ్రూప్ వచ్చేస్తుంది. స్లోప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. స్లోప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏదర్ ఇన్ టైప్ 1 ఆర్ ఇన్ టైప్ 2 చెబిషెవ్ ఫిల్టర్. Okay, so these are for today's class, right?